నమస్కారం. భక్తి చైతన్యానికి స్వాగతం. దత్త జయంతి సందర్భంగా దత్తాచార్యుని బోధనలు, తత్వం వీటి గురించి సవివరంగా వివరించడానికి మాతా పద్మజానంద గారు మన స్టూడియోకి విచ్చేశారు. ఆమెను అడిగి దత్తుని గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అమ్మ. హరి ఓం తల్లి. అమ్మ, ఆ దత్త జయంతి రోజున మనం ఉపవాసం అలాగే పారాయణం ఇవి చేస్తూ ఉంటాం. వాటి వల్ల ప్రయోజనాలు ఏంటమ్మా? వాటితో పాటు ఈ దత్తక్షేత్రాలు అంటారు, వాటి ప్రాముఖ్యత కూడా కొంచెం చెప్పండి. దత్త జయంతి రోజు ఉపవాసము అంటున్నాం. అసలు ఈ ఉపవాసము అంటే అర్థం ఏమిటంటే ఏదో భోజనం మానేయడము అనుకుంటారు చాలా మంది. కానీ కాదమ్మా. ఉపవాసం అంటే అర్థం ఏంటంటే అంటే దగ్గరగా, వాసము అంటే దగ్గరగా నివసించడము అని అర్థం. ఎప్పుడు భగవంతుడికి దగ్గర నివసిస్తాము? ఎప్పుడైతే పదే పదే వారిని తలుచుకుంటూ ఉంటామో, ఈ తలుచుకునేటప్పుడే వారిని మనం గుర్తించుకుంటాము, దగ్గరకు ఉంటాం. అసలు ఉపవాసం అంటే అర్థం అదమ్మా. కానీ ఏదో నేను ఈ రోజంతా నీళ్లు ముట్టుకోకుండా ఉన్నాను, ఇప్పుడు ఇలా నేను నీళ్లు ముట్టుకోకుండా నేను కటిక ఉపవాసం ఉన్నామా అంటున్నాం. నీ ధ్యాస అంతా దాని మీద ఉంది, దేవుడి మీద లేదు. ఇంకా వెళ్ళట్లేదు అక్కడికి. ఎందుకంటే మనకు అదే గుర్తొస్తుంది. ఎప్పుడైతే అసలు పెట్టింది పెద్దలు ఎందుకు పెట్టారంటే, ఈ ఉపవాసము చేసేటప్పుడు ఈ ఉపవాసం అనే మాట దీనికి ఎందుకు అనునయించారు? మన భోజన వ్యవస్థ కంటే కనీసము అంటే అన్నమో రామచంద్ర అని అప్పుడు కూడా రాముని తలుచుకుంటాం కదా మనము. అందుకని అలా పెడితే అయినా జనులు కాస్త దగ్గర అవుతారు భగవంతుడు, కానీ ఉపవాసం అనే పేరు పెట్టారు. అసలు ఉపవాసం అంటే భగవంతునికి దగ్గరగా ఉండడము, నివసించడము అని అర్థం. ఆయన ధ్యానంలో మనం ఆయన ధ్యానంలో ఎక్కడ ఉంటున్నామమ్మా? ఉపవాసం అంటాము, ఏదో నీళ్లు ముట్టుకోలేదంటాము, మనం వాళ్ళ గురించి అనుకోవడమో వీళ్ళ గురించి అనుకోవడమో, లేదా ఆ పని చేసుకోవడమో ఇవి చేసుకోవడమో ఇదే ఉంటుంది తప్ప, డీజేలు డిస్కోలు ఇవే తప్ప ఇంక వేరే లేదు. భగవంతుని పేరు చెప్తున్నాం, దత్త జయంతి అంటున్నాము, నువ్వు దత్తుని గురించి అసలు ఏముండదు అక్కడ. డీజేలు అంటారు, ఈ పాటలు అంటారు, గెంతులు అంటారు, ఇవే సరిపోతున్నాయి. ఇంకా నువ్వు దేవుడికి దగ్గర ఉన్నట్టేముంది? పోనీ అదే డీజేలు పెడుతున్నారు. ఇప్పుడు ట్రెండ్ని బట్టి పోనీ మనం అలా కూడా తీసుకుంటాం. ఈ ట్రెండ్ని బట్టి ఈ డీజేనే పెడుతున్నారు అనుకో, దాంట్లో అంతరార్థం తెలుసుకోగలుగుతున్నావా? మనం తెలుసుకోగలిగితే దత్తాత్రేయులు అంతటి మహానుభావులే 24 మంది గురువుల్ని చూసుకున్నారు తెలుసా అమ్మ? వారి గురువులు ఎవరో తెలుసా? భూమి. ఒక వేశ్యని కూడా దత్తాత్రేయులు వారు గురువుగా తీసుకున్నారు. ఎందుకు? ఆవిడ దగ్గర నుంచి కూడా ఆమె యొక్క అంకిత భావము. ఇప్పుడు అవన్నీ చెప్పుకోవాలంటే మనకి చాలా సమయం పట్టేస్తుంది, కానీ మనం తెలుసుకోవాల్సినటువంటిది అనమాట. అంత శక్తి ఆవిడ ముఖ్యంగా అంకిత భావం మనం ఆవిడ దగ్గర తెలుసుకోవచ్చు. ప్రతి వారిలో ఉన్న మంచిని మాత్రమే తీసుకోవాలి, మంచిని మాత్రమే అందులో నేర్చుకోవాలి అనుకుంటే ప్రతి సిచ్యువేషన్, ప్రతి మనిషి, ప్రతి దాంట్లోని కూడా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. పుట్టిన దగ్గర నుంచి మరణ శయ్యపై వెళ్ళేంత వరకు కూడా నిత్యం ప్రతి ఒక్కళ్ళు విద్యార్థులే, తెలుసుకోవాల్సిందే. అయితే దత్తాత్రేయుల వారికి 24 భూమిని ఆయన గురువుగా తీసుకున్నారు. ఒక సాలెపురుగుని గురువుగా తీసుకున్నారు ఆయన. అంటే ఆ సాలెపురుగు ఎలా కడుతోంది, అది ఇల్లు దానికి అదే కట్టుకుంటుంది. అది పోయిన తర్వాత అది అంటే ఎవరు మనలాంటి వాళ్ళమే, మనం బూజులు పట్టేని ఉంచాం కదా, మనం దాన్ని తీసి పాడేస్తాం. అయ్యో అది పోయిందని అక్కడ ఏడుస్తూ కూర్చోదు, అది మళ్ళీ దాని నిర్మాణం అది చేసుకుంటుంది, దానికి అది పెట్టుకుంటుంది. అంటే ఆఖరికి సర్పాన్ని, వీటిని కూడా, ఒక పెళ్లి కూతుర్ని కూడా, అంటే పెళ్లి కూతుర్ని ఆయన ఒక గురువుగా తీసుకున్నారు. ఎందుకంటే ఇలాంటివి ఆయన దీని ద్వారా ప్రతి దాంట్లోని దాని అర్థం ఎందుకు ఈయన మనకి తెలియపరుస్తున్నారంటే, ప్రతి దాంట్లోని కూడా నువ్వు నేర్చుకోవడానికి, నువ్వు తెలుసుకోవాలి అంటే ప్రతి దాంట్లోని నువ్వు తెలుసుకోవచ్చు. తెలుసుకునే ఆలోచన, అది ఆ ఆలోచన, ఆ జ్ఞానం అనేది మనకి రాకపోతే మనం ఎందులో నుంచి కూడా తెలుసుకోలేం. మనం రోజంతా ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ ఉపవాసం అని చెప్పి అక్కడ కూర్చుని నేను భోజనం మానేశాను, నీళ్లు మానేశానని కూర్చున్నంత మాత్రాన ఏది కూడా రాదనమాట. అక్కడ ఏంటంటే ఇవి తెలుసుకుని భగవద్ ఆరాధన, స్మరణ, ముఖ్యంగా స్మరణ. కలియుగంలో నామస్మరణకు మించింది లేదు. ఎందుకంటే మనకి త్రేతాయుగంలో తీసుకున్నట్టయితే తపస్సులు, సత్యయుగంలో చూసుకున్నట్టయితే కంప్లీట్గా ధ్యానం, తపస్సులు. ఇక త్రేతాయుగానికి వచ్చేసరికి ఏంటంటే
రాముడు అప్పట్లోనే ఏంటంటే యజ్ఞ యాగాదులు ఇవన్నీ చేస్తూ ఉండేవాడు ఆయన. ద్వాపరానికి వచ్చేసరికి పూజలు, అప్పుడే ఎక్కువ పూజలు అన్నీ జరిగాయి, ఇవన్నీ చేస్తూ ఉండేవారు. కలియుగానికి వచ్చేసరికి ఇవన్నీ చేయడానికి కూడా సమయం లేదు ఎవరికి. మనం ఏది చేస్తున్నా కూడా నామస్మరణ, దీన్ని మించినటువంటిది లేదు. ఈ నామస్మరణ చేసుకుంటూ అందుకే చూడమ్మా ఇప్పుడు చాలా మంది చాలా చోట్ల భజనలని, అంటే ఏదో రకంగా మనకి తెలియకుండా, అంటే ఈ యొక్క సంగీతం పాట అనేటువంటి సంగీతం భగవంతుడికి కూడా చాలా ప్రీతికరము, ఈ గురువులకి చాలా ఇష్టం సంగీతం. ముఖ్యంగా మీరు చూడండి, కావాలంటే దత్త క్షేత్రాలు కానీ గురువుల యొక్క క్షేత్రాల్లో ఎక్కువగా సంగీతానికే ఇంపార్టెన్స్ ఇస్తారు, పాటలే పాడుతూ ఉంటారు, భజనలకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. ఎందుకంటే ఈ భజనలు చేస్తూ ఉంటే మనకి తెలియకుండానే మనం ఇప్పుడు నువ్వు అంటూ ఉంటావు అమ్మా, నువ్వు అన్నప్పుడు నాకు తెలియకుండానే నాకు మనసు అటు వెళ్ళిపోతుంది. అలా నామస్మరణ తెలియకుండానే చేసేస్తాం, మనకి ఇంట్రెస్ట్తోని కాదు, లేకపోతే అదేదో వచ్చేస్తుందని కాదు, తెలిసి తెలియకుండా కూడా మనం నోట్లోంచి అది అంటూ ఉంటాం. ఎప్పుడైతే పదే పదే అది అంటూ ఉంటామో, ఉచ్చరిస్తూ ఉంటామో, ఆ ఉచ్చరించేసరికి పరమాత్ముడు అనుగ్రహం కలుగుతుంది. సో ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే ఆ రోజున భగవన్నామ స్మరణ ముఖ్యం. ఇక ఉపవాసం అంటావా, నీ శక్తి కొద్ది, అంటే తిండి ఎక్కువైపోయేసరికి నిద్రలు ఇంకా ధ్యాస కూడా అటే వెళ్ళిపోతుంది. కాబట్టి భగవంతునిపై ధ్యానం మళ్ళడానికి, మన యొక్క దృష్టి భగవంతుడిపై మళ్ళడానికి, భగవద్ ఆరాధన చేసుకోవడానికి ఆ రోజు ఉపవాసం చేస్తూ ఉంటారనమాట. అలాగే ఆయనకి చేసేటువంటి పూజలలో కూడా శ్రద్ధాభక్తులు చాలా ముఖ్యమైనటువంటివి. శ్రద్ధాభక్తులు చేసే ప్రతి దానికి శ్రద్ధాభక్తులు ముఖ్యం. ఈ శ్రద్ధాభక్తులతోని ఏ పని చేసినా కూడా బ్రహ్మాండంగా జరుగుతుందన్నమాట. ఆ రోజు ముఖ్యంగా చేయాల్సింది అదేనమ్మా. ఉపవాసం అంటే అర్థం ఇది. ఈ రకంగా ఉపవాసం చేసినట్టయితే ఖచ్చితంగా ఆయన అనుగ్రహం లాగిస్తుంది. ఇక దత్తక్షేత్రాలకు వస్తున్నాం. దత్తక్షేత్రాలు అంటే మనం కొన్ని అంటే ఇక్కడ మన దగ్గరలో ఉండేటువంటివి తీసుకున్నట్టయితే పిఠాపురం, గాన్గాపూర్, కదిలీవనం శ్రీశైలానికి దగ్గరలోని. గాన్గాపురం ఎక్కడ ఉందండి? గాన్గాపూర్ ఇక్కడ మహారాష్ట్రకి దగ్గరకు వస్తుందమ్మా గాన్గాపూర్. ఈ గాన్గాపూర్లోని స్వామివారు అక్కడ ఉన్నారు, ఆయన పాదుకులు ఉన్నాయి. అలాగే రోజు అక్కడ ఉండేటువంటి గాన్గాపూర్లో ముఖ్యం ఏంటంటే ఒక నది పక్కన ఒక వృక్షం ఉంటుంది, ఔదంబర వృక్షం. ఓకే. స్వామివారు ఒక భక్తుడికి ఎండిపోయిన కట్టెని ఇచ్చారు. ఆ ఎండిపోయిన కట్టె ఏదైతే ఉందో పెద్ద వృక్షం, మహావృక్షంగా మారినటువంటిది గాన్గాపూర్లోనే ఉంది. ఇప్పటికీ భక్తులందరూ అక్కడ పారాయణలు అవి చేస్తూ ఉంటారు. పక్కనే నది ఉంది. ఆ నదిలోంచి నాగదేవతలు వచ్చి ఆయనని లోపలికి తీసుకొచ్చేవారంట. అది చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి క్షేత్రం గాన్గాపూర్. ఆయన అక్కడ ఉన్నారు, ఇప్పటికీ కూడా ప్రసిద్ధమై ఉన్నారు అక్కడ అనేది వాస్తవం అక్కడ. ఎందుకంటే గురువుకి కానీ ఎవరికైనా కానీ వారు ఆది అంతం లేని వాళ్ళకి జనన మరణాలు ఎక్కడుంటాయమ్మా, వాళ్ళకి ఎప్పుడు కావాలంటే అప్పుడు దేహాన్ని వదిలేస్తారు, వెళతారు. ఇప్పుడు కావాలంటే ఇప్పుడు మళ్ళీ అదే దేహంతో వాళ్ళు రాగలుగుతారు, వాళ్ళంత శక్తి ఉంటుంది. వారు అటే వెళుతూ ఉండేవారు. ఇక పిఠాపురానికి వస్తే, పిఠాపురంలోని ఒక బ్రాహ్మణ కుటుంబంలోని వారు అక్కడికి వచ్చి, అంటే భిక్ష కోసం వారింట్లోని పితృకార్యం జరుగుతూ ఉంటుంది. తద్దినం అంటారు దాన్ని. ఆ తద్దినం జరిగేటప్పుడు ఆ తల్లి వంట చేస్తూ ఉంటే ముందరగానే ఇక్కడ బ్రాహ్మణుల భోజనం అవ్వకముందే ఈయన భిక్ష అడుగుతాడు. ఆ తల్లి యొక్క జ్ఞానం చూడు తల్లి, వచ్చినటువంటి వాడిని ఎవరికైనా పెట్టేది అతిథి దేవోభవ. ఈ బ్రాహ్మణులకు పెడుతున్నది ఏంటి, పితృదేవతలకు పెడుతున్నట్టు, దేవతలకు పెడుతున్నట్టు కదా అని చెప్పి వచ్చినవాడు దత్తుడే అనేటువంటి భావనతోనే ఆవిడ గుర్తించి వెళ్ళి భోజనం పెట్టింది. నీకేం కావాలో కోరుకో అని వరం అడిగేసరికి ఆవిడ పుత్రుడుగా కావాలి అన్నందుకు అక్కడ శ్రీవల్లభుడుగా ఆ తల్లి గర్భం నుంచి పుట్టాడనమాట. అందుకని మనకి ఆ క్షేత్రం ప్రాధాన్యతను పొందింది. దత్తుల వారు అక్కడ పుట్టారు. కానీ అక్కడ ఆయన 6-8 సంవత్సరాలు, అంటే ఆ చిన్న వయసులో ఉపనయనం అయ్యే వరకే ఉన్నారు. తర్వాత తల్లిని భిక్ష అడుగుతాడు. ఏమని అడుగుతాడంటే, ఇందులో నుంచి నన్ను పంపించి నా తపస్సులకి నన్ను పంపించమని, నేను భిక్షాటన చేస్తూ బ్రతుకుతాను, నాకు అనుమతి ఇవ్వమని అడుగుతాడు. అలా
అది క్షేత్రం. ఇక మనకి దగ్గరలో ఈ 3 మెయిన్లీ ఉన్నాయి కాబట్టి మూడోది కదలీవనం. కదలీవనం ఏంటంటే ఆయన అక్కడి నుంచే తన భక్తుల్ని తీసుకుని వెళ్ళి ఈ కదలీవనం ద్వారా ఆయన దేహాన్ని అంటే నిర్యాణం అని కూడా మనం ఆయన అనలేం, దేహంతోనే ఆయన అలా వెళ్ళిపోయాడు, అంతర్యానం అయిపోయాడు, అంతర్ధానం అనొచ్చు మనం. నేను వెళ్ళిపోయి ఏమంటారు మీకు నేను వెళ్ళాను అక్కడికి చేరుకున్నాను అనేటి మీకు తెలియపరచడానికి నేను మీకు కలువల్ని పంపిస్తానని 3 కలువ పూలు పంపిస్తాడు ఆయన అక్కడికి చేరినట్టు. అంటే ఆయన ఇప్పటికీ అక్కడ ఉన్నట్టే కదా లెక్క, మరి లేకపోతే ఎలా పంపిస్తారు? ఆయన దేహాన్ని అక్కడి నుంచి అలా వెళ్ళిపోయారు. ఓకే, అలా ఈ 3 క్షేత్రాలు మనకి ఈ చుట్టుపక్కల్లోని ఇంత ఫేమస్ అన్నమాట. అంటే ఎక్కడైనా సరే దత్తుల వారు అక్కడ ఉన్నారు కాబట్టి, ఇప్పటికీ అక్కడే సంచరిస్తూ ఉన్నారు కాబట్టి వారి అనుగ్రహం ఖచ్చితంగా మనకి లభిస్తుంది. ముఖ్యంగా గాన్గాపూర్లోని మనకి అమావాస్య అప్పుడు కూడా ఎందుకు తీసుకొస్తారు అంటే ఆ ఔదంబర వృక్షం దగ్గర ఎలాగైతే అతనికి ఆ వ్యాధి నిర్మూలనం అయిపోయిందో, ఎలాగైతే ఆయన దత్తుడు అనుగ్రహంతో అంతటి తేజస్ సంపన్నుడు శక్తి సంపన్నుడు అయ్యాడో, అలా అక్కడ ఎటువంటి దుష్ట గ్రహాలు పీడిస్తున్నా, ఎటువంటి ఏ సమస్య ఉన్నా కూడా అక్కడ అమావాస్య నిద్ర చేస్తే కూడా పోతుంది అనేటువంటిది ఒక నానుడి వాస్తవంగా కూడా జరుగుతూ ఉంటుంది. అందుకే అక్కడికి ఖచ్చితంగా ఈ మతి స్థిమితం లేని వాళ్ళు కావచ్చు, అనారోగ్యవంతులు, వీళ్ళందరూ కూడా గాన్గాపూర్ వెళ్తూ ఉంటారు. ఆ నదిలో స్నానం చేసి అక్కడ వస్త్రాలని, ఎందుకంటే ఆయన్ని ఈ చెట్టు నాటేటప్పుడు నువ్వు ఇది నాటిన తర్వాత ఇది పెరిగేటప్పుడు ఆయన కట్టుకున్న వస్త్రాన్ని వాళ్ళు తీసుకువెళ్ళి కుష్టి వ్యాధి వచ్చిన అతన్ని లోపల తీసుకువెళ్ళి బట్టలు వదిలిపించేయమంటాడు. అందుకనే ఇప్పటికీ కూడా అక్కడ బట్టలు వదిలేస్తూ ఉంటారు. కారణం అది. సో ఈ 3 క్షేత్రాలు కూడా చాలా ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. అమ్మా, ఇప్పటి వరకు చాలా విషయాలు చెప్పారు. దత్త జయంతి గురించి, దత్తాత్రేయ వారి గురించి, ఆయన విశేషాలు అన్నీ చాలా చక్కగా చెప్పారు. లాస్ట్గా మా ప్రేక్షకుల కోసం మీరు వాళ్ళకి ఇచ్చే సందేశం ఏదైనా? అమ్మ, సందేశం ఏది దత్తుల గురించి అంటారా? గురుతత్వాన్ని తెలుసుకోవాలి అంటే, గురువుని ఆరాధన, అసలు గురువు అంటే ఏంటి అనేది తెలుసుకోవాలంటే దత్తారాధన. అలాగే గురువు యొక్క తత్వం ఏంటి అంటే సత్వం, అంటే శాంతంగా సత్యంగా బ్రతకడం ముఖ్యమైనటువంటిది. నలుగురి కోసం బ్రతకడం అనేది ముఖ్యం. మన కోసం మనం స్వార్థంగా బ్రతకడం కాదు, నలుగురి కోసం. ఎప్పుడు కూడా నలుగురి కోసం బ్రతుకుతూ ఉంటే గురువు అనుగ్రహం లభిస్తుంది. ముఖ్యంగా ఈ రోజుల్లో చాలామంది ఏంటంటే, ఈ రోజులు అంటే ఇప్పుడు కాలమాన పరిస్థితులు అనుకోవచ్చు, కానీ స్వార్థం స్వార్థం స్వార్థం, నేను 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 అనేది ఎక్కువైపోయింది. ఇప్పుడు మనం ఇప్పటికైనప్పటికీ కూడా మీ దగ్గర ఉన్నా లేకున్నా, అమ్మ ప్రతి ఒక్కరికి ధనమే అని కాదు, ప్రతి ఒక్కరికి ఇదే కావాలి అని ఏముండదు. అంటే నీ యొక్క అవసరం ఎప్పుడు ఎక్కడ ఎవరికి ఎలా అవసరం పడుతుందో ఆ రీతిలో కొంతమందికి మాట సహాయం అన్నిటికంటే ముఖ్యమైనదమ్మా. ఇప్పుడు నువ్వు భోజనం పెట్టావనుకో, ఒకరోజు ఆ పూట అయిపోతుంది, మళ్ళీ తర్వాత అవునా, అన్నదానం చాలా ముఖ్యమైనది, మంచిది. అన్నదానానికి మించిన దానం లేదంటారు. కానీ ఆ అన్నదానం చేస్తున్నప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఇది అన్నదానం ఇప్పుడు ఏమైందంటే జనాలలోని ఏది చెప్తే అది ఫాలో అవుతున్నారు, కానీ దాని అంతరార్థం తెలుసుకోవట్లేదు. అన్నదానం చాలా ముఖ్యమైనది, అన్నదానాన్ని మించిన దానం లేదనేసరికి ఇప్పుడు ఎక్కడ చూసినా అన్నదానాలు చేస్తున్నారు. మనకి ఇదివరకు కూడా ఉండేది, డొక్కా సీతమ్మ అంతటి వారు ఎవరు లేరు, అంతటి అన్నదానం చేసింది ఆవిడ. ఆవిడలాగా మనం చేయగలుగుతున్నామో, ఏది ఉన్నా లేకపోయినా చేస్తుంది ఆవిడ. ఇప్పుడు చేసేవి కూడా ఎక్కువగా సోషల్ మీడియాలో పెట్టుకోవడానికే చేస్తుంది. ఒకటి సోషల్ మీడియా, 2 ఏంటంటే నీ యొక్క పాపాలు కడుక్కోవడానికి నువ్వు భోజనం పెడుతున్నావు అంటే నీ పాపాన్ని నలుగురికి పంచుతున్నావు. అక్కడ అన్యాయంగా డబ్బు సంపాదించడం, ఈ అన్యాయంగా సంపాదించినటువంటి డబ్బు యొక్క కర్మ మనకు అంటకుండా దీన్నే అన్నదాన రూపంలోనే నలుగురికి పెట్టేస్తున్నావు. అంటే ఇక్కడ నువ్వు లోకానికి మంచి చేస్తున్నావా, లేదా నలుగురికి మంచి చేస్తున్నావా, చెడు చేస్తున్నావా? నా పాపాన్ని పంచుతున్నా, చెడే చేస్తున్నాం. అంటే నువ్వు చేసేటువంటి కార్యంలోని అక్కడ సత్యం లేదు. ముఖ్యంగా తెలుసుకోవాల్సినది ఏంటంటే చేసే ప్రతి దాంట్లోని కూడా సత్యం, ధర్మం, చేసేటువంటిది ధర్మబద్ధంగా చేయాలి. అధర్మంగా వచ్చిన డబ్బుతో నువ్వు అక్కడ అన్నదానం చేసి ఇంకా ధర్మబద్ధం ఏముంది అక్కడ? ధర్మం తప్పకుండా బ్రతకడం నేర్చుకోవాలి. అలాగే ఈ యొక్క నలుగురికి కనీసం
నలుగురికి నువ్వు ఉపయోగపడకపోయినా పర్వాలేదు, కానీ నలుగురిని బాధించే విధంగా ఉండద్దు. నీ వల్ల ఇంకొకరికి కష్టం కలిగేటట్టు ఉండద్దు. లాభం లేకపోయినా పర్వాలేదు, కనీసము ఇలా ఉన్నా చాలు. మన వల్ల లాభం లేకపోతే పోయింది, నష్టం ఉండకూడదు. ముఖ్యంగా నేను ఈ రోజుల్లో ఇప్పుడు నువ్వు అడిగిన దానికి నేను చెప్తానమ్మా, నేను ప్రతి ఒక్కళ్ళకి, తల్లిదండ్రులకి అలాగే ఉపాధ్యాయులకి నేను చేతులెత్తి నమస్కరించి చెప్తున్నా, ముందు మన యొక్క ధర్మాన్ని అలాగే పూర్తిగా నైతిక విలువలు దెబ్బతింటున్నాయి. ఈ నైతిక విలువలని కొంచెం నేర్పిస్తే, ఎందుకంటే పిల్లల్లోని అర్థం చేసుకునే కెపాసిటీ ఈ రోజుల్లో చాలా ఎక్కువైంది. ప్రతిదాన్ని కూడా విశ్లేషణ చేసుకుని తెలుసుకోగలిగేటువంటి స్థితిలో ఉంటున్నారు. చెప్పకపోవడం మన తప్పు వల్లే కొంతమంది చెడు మార్గాలకు వెళ్ళిపోతున్నారు, కానీ చెప్పితే వాళ్ళు అర్థం చేసుకుని ఈ రోజు కాకపోతే రేపైనా మారుతారు. వాతావరణం కరెక్ట్ ఉంటే ఆటోమేటిక్గా అది వస్తుంది. ఈ ఒక్కటి నేర్పించండి చాలమ్మ. నైతిక విలువలతో బ్రతుకుతూ మన వల్ల ఒకరికి ఉపయోగం లేకపోయినా పర్వాలేదు, కానీ ఒకరికి నష్టం కలిగేటట్టు బ్రతకకుండా ఉంటే మనం దత్తుల వారి యొక్క తత్వంలోని బ్రతికినట్టే, ఈ రోజుల్లో మనకి దత్త అనుగ్రహం లభించినట్టే. అంతేగాని మనం ఇక్కడ ఇన్ని తప్పులు, ఏవేవో తప్పులు చేసేస్తూ తెలిసి చేసి తెలియక చేసి, ఇప్పుడు తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు శిక్ష లభిస్తుంది, కానీ తెలిసి చేస్తే శిక్ష పెద్దగా ఉంటుంది. తెలియకుండా చేస్తే, ఇప్పుడమ్మా ఎగ్జాంపుల్ ఉన్నారమ్మా, ఇప్పుడు మీకు మాకు తేడా ఉంటుంది. ఇప్పుడు మీరు మామూలుగా ఈ లౌకిక జీవితంలో ఉన్నారు కాబట్టి మీరు ఏది మీకు తెలియదు కాబట్టి మీరు చేసిన తప్పుకి చిన్న చితక శిక్షతో మీకు అయిపోతుంది. అదే తప్పు మేము చేస్తే మాకు ఖచ్చితంగా అది చాలామందికి తెలియదు. ఎందుకంటే ఈ రోజుల్లో ఈ తప్పు కూడా చాలా జరుగుతోంది. ఏంటంటే ప్రతి ఒక్కరికి ఈ స్వామిలాగా ఆ స్వామిలాగా అలా ఇలా హాహాహా అనుకుంటూ హాస్యాస్పదం చేసి మాట్లాడడము, లేకపోతే వాళ్ళని ఏదో ఒకటి అనుకోవడము, ఇది చేస్తున్నారు. కానీ తెలియనటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇలా అనుకున్నందువల్ల వాళ్ళ కర్మలు మీరు తీసుకుంటున్నారు, శిక్ష ఎలాగూ తప్పదు వాళ్ళకి. ఇది చాలా జాగ్రత్తగా అందులోని సాధకులు, ముఖ్యంగా సాధకులు మాత్రము చేసిన దానికి విపరీతంగా ఉంటుందమ్మ అంటే ఫలితం ఎలాగైతే ఉంటుందో అలాగే శిక్ష కూడా అలాగే ఉంటుంది. చిన్న తప్పుకే కూడా అదే చిన్న పాముని పెద్ద కర్రతో కట్టాలంటారు చూడమ్మా, అలాంటి శిక్ష ఉంటుంది. అందుకనే తెలిసేక నువ్వు తెలుసుకున్న తర్వాత, ఇప్పుడు గురు చరిత్రలు చదువుతున్నావు, ఇవి చేస్తున్నావు అవి చేస్తున్నావు, చేసిన తర్వాత కూడా నువ్వు అలాగే తప్పులు చేస్తే మరి నీకు ఇంకా శిక్ష పెద్ద పడదా? ఇది తెలుసుకొని, ఇది గ్రహించి తెలిసి చెయ్యకు. తెలియక తప్పులు, ఇప్పుడు మానవ జన్మ ఎత్తిన తర్వాత తప్పులు జరుగుతూ ఉంటాయి, ఇది సర్వసాధారణం. తెలియకుండా చేసింది వేరు, తెలిసి చేయకు. ఒకరికి కావాలని అన్యాయం చేయకు. పొరపాటున ఏదైనా జరిగిపోయిందంటే ఏం చేయలేం, అది దానికి మరణించమని క్షమాపేక్షకు మించింది లేదు. కానీ నువ్వు కావాలని తప్పు చేసి క్షమాపేక్ష అడిగితే ఎలాగా? నేను నిన్ను బాధ పెట్టేసి నేను విపరీతంగా ఏడిపించేస్తానమ్మా, నా ఇష్టపూర్వకంగా నాకు తెలిసే నేను నిన్ను బాధ పెట్టేస్తాను. నేను కంప్లీట్గా ఏడిపించేసి నన్ను క్షమించి నేను అమ్మాయిని ఏడిపించేసానంటే శిక్ష లేకుండా పోతుందా? శిక్ష ఉంటుందా ఉండదా? ఇది గ్రహించాలి. ఇది తెలుసుకుని బ్రతకమనేదే నేను ప్రతి ఒక్కరికి కూడా చెప్పేటువంటి సందేశం. ధన్యవాదాలమ్మా. మంచి మంచి విషయాలు మా ప్రేక్షకులతో పంచుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. హరి ఓం తత్సత్. హరి ఓం.